జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో ఘోర విషాదం. జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో విషాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. నందమూరి కుటుంబ సభ్యుల్లో జూనియర్ ఎన్టీఆర్‌కి పెదనాన్న వరుసయ్యేటువంటి ఒక వ్యక్తి మరణించారట. పెదనాన్న వరుసయ్యేటువంటి ఆ వ్యక్తి ఇటీవల కరోనాతో బాధపడ్డారని, అలాగే ఆయనకి ఇప్పుడు హార్ట్ స్ట్రోక్ రావడంతో ఆయన ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. ఈ విషయం తెలిసి నందమూరి కుటుంబ సభ్యులు ఒకంత షాక్ అయ్యారు. ఈ మధ్య కాలంలో చంద్రబాబుకి సంబంధించిన విషయంలోనే నందమూరి కుటుంబ సభ్యుల్లో బాలకృష్ణ మిగతా వాళ్ళందరూ కూడా ఆయన కోసం ఎంతగానో కష్టపడ్డారు. ఇప్పుడు మరొకసారి ఇలా విషాదం చోటు చేసుకోవడంతో నందమూరి కుటుంబ సభ్యులు కాస్త ఢీలా పడ్డారట. అయితే గత కొద్ది రోజులుగానే ఆయనకి అనారోగ్యంగా ఉందని ఈరోజు ఉదయం జిమ్ నుంచి వస్తుండగా హార్ట్ అటాక్ వచ్చినట్టుగా అయితే చెప్తున్నారు. ఈ విషయాన్ని తెలిసి జూనియర్ ఎన్టీఆర్ వెళ్లి కుటుంబ సభ్యులని ఓదార్చి ఆయనకు నివాళి అందించినట్టుగా సమాచారం. ఆయన పేరు, వివరాలు ఇంకా తెలియకపోయినా నందమూరి కుటుంబ సభ్యుల్లో వాళ్ళకి చాలా ఆప్తుడని తెలుస్తోంది. సినిమా ఇండస్ట్రీ నుంచి దూరంగా ఉన్నటువంటి ఆయన కేవలం పరిశ్రమలకు సంబంధించిన కొన్ని పనులు మాత్రమే చూసుకునేవారట. కాబట్టి ఇప్పుడు ఈ విషయం సెన్సేషన్‌గా మారుతోంది. ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' అనే సినిమా చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నటువంటి ఆ సినిమాకి మ్యూజిక్ అనిరుద్ అందిస్తున్న సంగతి తెలిసిందే. జాహ్నవి కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి 2024 ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతుందని మేకర్స్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు. పాన్ ఇండియా సినిమాగా ఫస్ట్ టైమ్ కొరటాల మెగాఫోన్ పట్టుకున్నారు. ఈ సినిమా 5 భాషల్లో విడుదల కాబోతోంది.